కాకినాడ స్థానిక బాలాజీ సెంటర్ వద్ద ఉన్న ప్రభుత్వ అంబేద్కర్ బాయ్స్ హాస్టల్ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన హాస్టల్ ప్రాంగణంలో జరుగుతున్న పలు నిర్మాణాలను ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ హాస్టల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారని, గొప్ప గొప్ప పదవులు సైతం చేపట్టారని, ఇటువంటి హాస్టల్ని భావితరానికి అందించేందుకు గాను చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో నగరానికి చెందిన దాతలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ముందుకు వచ్చి తమ ఔదార్యాన్ని ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ శాసనసభ్యుని కోటలో తన వంతుగా సుమారు ₹1 కోటి మేర నిధులు వెచ్చించి చేపడుతున్న నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న శిథిలావస్థకు చేరిన భవనంలో విడివిడిగా గదులను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా తాను సుమారు ₹1,50,000 సొంత నిధులు వెచ్చించి విద్యార్థులు ఉండేందుకు, చదువుకునేందుకు 2 గదులను ఆధునిక వసతులతో ఆధునీకరించడం జరిగిందని తెలిపారు. అలాగే మరికొన్ని గదుల ఆధునీకరణకు దాతలు ముందుకు వచ్చి విరాళం ప్రకటించినట్లయితే ఆధునీకరించిన గదులకు దాతల పేర్లను పెట్టడం జరుగుతుందని తెలిపారు. హాస్టల్ అభివృద్ధి కమిటీ నాయకులు పిల్లి రామారావు, ఐదబత్తుల రామేశ్వరరావు, సిద్ధాంతుల కొండబాబు, కేవీ మౌర్య, బకెట్ల కుమార్, జగడం రవి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు, కాకినాడ మాజీ మేయర్ శంకర్ శివప్రసన్న సాగర్ తదితరులు ఉన్నారు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు దగ్గర నుంచి ఎప్పుడో సంవత్సరం బట్టి ఎమ్మెల్యే గారితో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ యొక్క హాస్టల్ పరిస్థితి అని చెప్పినప్పుడు ఆయన మరి ఎంతో సౌహృదంతో మరి నేను చూస్తానని చెప్పి వచ్చి ఆయన గ్రాంట్ నుంచి 45 లక్షలు, ఎంపీ గారి గ్రాంట్ నుంచి ఇక్కడి నుంచే ఫోన్ చేసి ఎంపీ గారి నుంచి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఏమో డైనింగ్ హాల్ కడుతున్నాం, ఇప్పటికి స్లాబ్ వేయడం కూడా జరిగింది. అలాగే ఉన్న పాత బిల్డింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని రెన్యువల్ చేయడానికి సార్ అయితే ప్రతి డోర్ని అడిగి ఒక్కొక్కరి దగ్గర తీసుకుని మనం చేద్దామన్నారు. ఆయన వంతుగా 2 రూములు బాగు చేశారు. ఒక్కొక్క దానికి 75,000 చొప్పున ఖర్చు అయింది. అలాగే పెన్షన్ కూడా ఆయనే చూస్తానని చెప్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ దళిత యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ఇప్పుడు ఉన్న హాస్టల్లో లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ బిల్డింగ్ మళ్ళీ అభివృద్ధిలోకి వస్తే మళ్ళీ 40 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ ఉన్న చదువుకునే పిల్లలకి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, డోక లేకుండా ఉంటుంది. మరి ఇదంతా మరి ఆయన మంచి హృదయంతో మరి అదర్ రావడంతో జరిగింది. అలాగే ఇప్పుడు పెండింగ్ కూడా 34 లక్షల పెండింగ్ ఉన్నది మా డైనింగ్ హాల్ది. అది కూడా మరి సారు నేను 2-3 రోజుల్లో క్లియర్ చేసి నేను మాట్లాడి చేస్తానన్నారు. చాలా సంతోషం. ఆ డబ్బులు వచ్చేస్తే ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు చాలా ఫేమస్ అయినటువంటి కాకినాడ పట్టణంలో అంబేద్కర్ హాస్టల్ బిల్డింగ్ని సందర్శించడం రావడం జరిగింది. గతంలో 4 రోజుల క్రితం రావడం జరిగింది. ఇక్కడ బిల్డింగు చాలా డెలాబరేట్ కండిషన్లో ఉంది. ఎంపీ ల్యాండ్స్ నుంచి, ఎమ్మెల్యే ల్యాండ్స్ నుంచి హాస్టల్ మన డైనింగ్ హాల్ కానీ స్టడీ హాల్ కట్టడానికి మేము ఫండ్స్ ఇవ్వడం జరిగింది. కానీ పెద్దలు బాలయ్య గారు లాంటి పెద్దలందరూ కూడా ఈ రూమ్స్ నుండి చదువుకున్నారు హాస్టల్లో. బిల్డింగ్ పేరు కూడా బాలయ్య గారి బిల్డింగ్ పేరు పెట్టుకోవడం జరిగింది. కానీ రూమ్స్ కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఉంటే ఇమీడియట్గా గవర్నమెంట్ నుంచి రావడం లేట్ అవుతుందని భావించి ఇమీడియట్గా ఒక రూమ్ని రెనోవేట్ చేసి చూపించడం జరిగింది. సుమారు ₹75,000 మొత్తం అన్ని రకాల ఫ్లోరింగ్ దగ్గర నుంచి, టైల్స్ దగ్గర నుంచి, వాల్ పుట్టి, కిటికీలు అన్నీ కూడా బ్రహ్మాండం చేసాం. అదే ఏసీ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. కనుక ఈ ₹75,000 ఉంది. నేను పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నాను, కాకినాడ పట్టణంలో ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క స్పాన్సర్ చేసి ఇక్కడ చదువుకుంటున్నటువంటి అంబేద్కర్ భవన్లో చదువుకుంటున్న హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకి అందరికీ కూడా ప్రోత్సహించేలాగా మనందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దలు దయచేసి అంబేద్కర్ గారి మీద గౌరవం పెద్దలు, ఇక్కడ చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళిన పెద్దలు, అదే కాకినాడలో ఉన్నవాళ్ళు, దాతృత్వం ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి స్పాన్సర్ చేస్తే వాళ్ళ పేరు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పేసి విన్నవించి పెద్దలతో చెప్పడం జరిగింది. పెద్దల సూచనల మేరకు వాళ్ళ పేరు కూడా అక్కడ పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ, దయచేసి ముందుకు వచ్చి ఈ అంబేద్కర్ భవన్లోని హాస్టల్ రూమ్స్ అన్నీ కూడా బాగు చేయవలసిందిగా కాకినాడలోని మనసున్న పెద్దలందరినీ కోరుకుంటున్నాను.